సార్ చాలా చిన్నదే అనుకుంటాం కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనో లేకపోతే కనుక స్టాండింగ్ పొజిషన్స్ సిట్టింగ్ పొజిషన్స్ సరిగ్గా లేక బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అనేది ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో ఇవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అనేది ఈ మధ్య మనము ఒకప్పుడు ఎల్డర్లీ పేషెంట్స్లోనే చూసేవాళ్ళం, ఇప్పుడు యంగర్ పేషెంట్స్లో చూస్తున్నాము. దానికి రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ సిట్టింగ్ ఆర్ లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ స్టాండింగ్ ఆర్ లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ బైక్ రైడ్స్. నాట్ ఓన్లీ ఇన్ సాఫ్ట్వేర్ పీపుల్, మనం ఇప్పుడు ఈ స్విగ్గీ జొమాటో పీపుల్ ఉన్నారు కదండి, డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళల్లో కూడా ఇట్ ఈస్ వెరీ కామన్. బికాజ్ వాళ్ళు కొన్ని గంటల వరకు వాళ్ళు నడిపిస్తున్నారు బైక్స్, సో వాళ్ళు చేసే పని వల్ల కానీ వాళ్ళల్లో కూడా బ్యాక్ పెయిన్ అనేది కామన్ అవుతుంది. సో దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మనకి నార్మల్గా చూసుకుంటే సాఫ్ట్వేర్ పీపుల్లో వాళ్ళు కూర్చునే పొజిషన్ అండి, ఎక్కువసేపు కూర్చోవడం అనేది ఇట్స్ నాట్ రికమెండెడ్. రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోవాలి, అండ్ వాళ్ళు కూర్చునే పొజిషన్ కూడా ఒక 90 డిగ్రీ అనే ఒక చిన్న పొజిషన్ ఉంటుంది. అంటే మనం కూర్చున్నప్పుడు స్ట్రైట్ గా ఉండి మన హిప్ జాయింట్ తుంటి అండ్ మోకాళ్ళు కింద కాళ్ళ వరకు 90 డిగ్రీ పొజిషన్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ కింద మనము ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద మన పాదాలు కూడా ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టుకుంటే దట్ ఈస్ అ గుడ్ పొజిషన్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మన సిస్టమ్ ఏదైతే ఉందో అది స్క్రీన్ కానీ ఏదన్నా ఉంటే అది మన ఐ లెవెల్లో ఉంటే బెటర్. అప్పుడు మెడ నొప్పి రాకుండా కూడా ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది.